ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి బిగ్ షాక్ తగిలించారు. ఏకంగా సినిమాల టికెట్ల పెంపు కోసం వస్తారు కానీ ఉత్త సమయాల్లో ఊరికనే ఎవరు కూడా రారు, అంటే వాళ్ళ లబ్ధి కోసం తప్ప ఎప్పుడు అసలు పట్టించుకోరు అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. ఆయన టాలీవుడ్ ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా వివాదం పైన పవన్ కళ్యాణ్ కార్యాలయం పత్రికా ప్రకటన చేసింది. టాలీవుడ్ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్ యూ అన్నారు ఆయన. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా తెలుగు సినిమా ప్రతినిధులు సీఎంని కలవరా? జగన్ ప్రభుత్వం మిమ్మల్ని చీకొట్టిన విషయం మర్చిపోయారా? ఇకపై సినిమా వాళ్ళతో వ్యక్తిగత చర్చలుండవు, సినిమా సంఘాల ప్రతినిధులు మాత్రమే చర్చలకు రావాలి. కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదు, పరిశ్రమ అభివృద్ధినే చూస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తం మీద టాలీవుడ్ కి ఒక బిగ్ షాక్ తగిలించారు ఆయన. ఏడాది సమయం కావస్తోంది ప్రభుత్వం ఏర్పాటై, ఇప్పటివరకు కనీసం సినిమా సంఘాల వారు ముఖ్యమంత్రి ఎవరిని కూడా కలవలేదు, సినిమా ప్రతినిధి కలవలేదు. అవసరం ఉన్నప్పుడే తప్ప ఊరికే ఎవరు కూడా రారు. వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వాళ్ళ స్వలాభం కోసం వస్తారు కానీ ఎవరు కలవరున్నట్టుగా మాట్లాడుకొచ్చారైనా. దీంతో ఆయన ఆగ్రహంతో మాట్లాడితే ఏం చేశారంటే, ఇకపైన ఎప్పుడైనా ప్రభుత్వంతో భేటీ కావాల్సి వస్తే కేవలం సినీ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులే తప్ప ఎవరిని కలవము అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదు, పరిశ్రమ అభివృద్ధిని మాత్రమే చూస్తుంది, సినిమా సంఘాల ప్రతినిధులు మాత్రమే చర్చకు రావాలి. సో ఇకపై సినిమా వాళ్ళతో వ్యక్తిగత చర్చలు ఉండవు. జగన్ ప్రభుత్వం మిమ్మల్ని చీకొట్టిన విషయం మర్చిపోయారా? తెలుగు సినిమా ప్రతినిధులను సీఎంను కలవరా? కూటమి ప్రభుత్వం ఏర్పడే ఏడాదైనా కూడా ఏం చేస్తున్నారు అన్నట్టుగానే క్వశ్చన్ చేస్తారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కాస్త టాలీవుడ్లో ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఎస్, మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. ఎస్ రవిచంద్ర, ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఏకంగా ఆయన టాలీవుడ్ పైన కొంత ఆగ్రహంతో ఉన్నారనుకోవాలా, లేదంటే ఇక్కడ టాలీవుడ్ ప్రతినిధులు ఎవరు కూడా సీఎంని కలవలేదు కాబట్టి ఈ వ్యాఖ్యలు చేశారు? ఎలా ఆలోచించాలి? రైట్, సో పవన్ కళ్యాణ్ పేషి నుంచి ప్రస్తుతం ఒక పత్రికా ప్రకటన విడుదలైన దాంట్లో టాలీవుడ్కి రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్ యూ అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. రైట్ రవిచంద్ర, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆఫీస్ నుంచి విడుదలైనటువంటి ఈ ప్రకటన? ఎలా ఆలోచించాలి? మనోజ్, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన అయితే దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక వార్నింగ్ లాగే అనిపిస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వం మీకు ఎంత విలువ ఇస్తుందో ఆ విలువని మీరు నిలుపుకోలేకపోయారు. మీరు పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏదైతే థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకోవటాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. దాన్ని రిటర్న్ గిఫ్ట్ గా భావించారు పవన్ కళ్యాణ్, అలాగే పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా. సో రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు అంటూ గత ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు, చిత్ర పరిశ్రమ అలాగే అగ్ర నటీనటులు అక్కడ ఫేస్ చేసిన సిచ్యువేషన్ అంతా కూడా ఒకసారి గుర్తుకు తీసుకొచ్చారు. అలాగే ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అయినప్పటికీ కూడా చిత్ర పరిశ్రమ వచ్చి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు అంటూ కూడా ఆ లెటర్ లో పేర్కొనటం జరిగింది. అలాగే ఎవరికి అవసరమైతే, ఎవరికి టికెట్ రేట్లు పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు మాత్రమే వస్తున్నారు, కలుస్తున్నారు, అర్జీలు పెడుతున్నారు. టికెట్ రేట్ల పెంపు ఫెసిలిటీని ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా వాళ్ళు గుర్తించట్లేదు, గౌరవించట్లేదు అనేది ప్రధానంగా అందులో కనిపిస్తోంది. అలాగే పరిశ్రమలో జరుగుతున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక పరిణామాల గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అలాగే టికెట్ రేట్లు పెంపుదల విషయంలో పెంచినప్పుడు ఆ ఎక్సెస్ ఏదైతే హైక్ చేస్తున్నారో దానికి సంబంధించి పన్నులు అన్ని కూడా సక్రమంగా కడుతున్నారా లేదా అనేది కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని, అలాగే థియేటర్స్ మెయింటెనెన్స్ గురించి, అలాగే థియేటర్స్ లో క్యాంటీన్ రేట్స్ గురించి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో చాలా సీరియస్ గా వీటిపై చర్యలు తీసుకుంటారు, సమీక్షలు జరుపుతారు. చాలా సీరియస్ ఇష్యూ ఆయన టేకప్ చేసినట్లుగా అనిపిస్తోంది మనోజ్. పత్రికా ప్రకటన వచ్చిందో బయటికి సమాచారం అంతా బయటకు లీక్ అవుతుందో, దీని ద్వారా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని సినీ సంఘాలు కలవకపోవడం, సినీ పెద్దలు కలవకపోవడమే ప్రధాన కారణంగా ఈ వ్యాఖ్యలకు బీజం పోస్తోందా, లేదంటే ఆయన ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని తన విషయం పైన ఎక్కువ పెట్టాలనుకున్నారా? అంటే సీఎంని కలవకపోవడమే దీనికి ప్రధాన కారణమా? సీఎంని కలవకపోవటం అనేది ఒక కారణం అయితే, తన సినిమా రిలీజ్
దగ్గర పడింది. తన సినిమా రిలీజ్ టైంలో రాష్ట్రంలో ఉన్న థియేటర్లు మూసివేస్తాము, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు మూసివేస్తాము అంటూ కూడా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఏదైతే ముందుకు వచ్చారో ఒక న్యూస్ అయితే బయటికి వదిలారో చిత్ర పరిశ్రమ అంతా కూడా షాక్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పుకోవాలి. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా మరలా వెండితెర మీద చూడబోతున్నాము. అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సినిమాగా హరిహర వీరమల్లు వస్తుంది. ఆ సినిమా రిలీజ్ టైంలో థియేటర్లు మూసివేస్తాము అంటూ కూడా ఒక అల్టిమేటం ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి రావటం, అలాగే చిత్ర పరిశ్రమ దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చలు సంప్రదింపులు జరిపి ఈ రోజు థియేటర్లు మూసివేత నిర్ణయాన్ని ప్రస్తుతానికి లేదు, దానికి ఒక కమిటీ వేస్తున్నాము, చర్చలు జరుపుతాము అంటూ వాళ్ళు ఒక ప్రకటన చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాము. నిన్న ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి, టూరిజం మంత్రి తను కూడా చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది, ఆ నలుగురు చేస్తున్న కుట్ర అంటూ కూడా ఆయన హోంశాఖకు కూడా దానిపై ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేయమని కూడా ఆయన పేర్కొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ టైంలో పవన్ కళ్యాణ్ సినిమాని ఆపటానికి చిత్ర పరిశ్రమలో ఒక కుట్ర జరుగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే కూటమి ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కడా కూడా సరైన గౌరవం లభించలేదు అనేది ఈ రోజు ఈ పత్రికా ప్రకటనలో అయితే అర్థమవుతోంది. ఎవరికి పని ఉంటే వాళ్ళు వస్తున్నారు, పని చేయండి. దీన్ని ఎలా చూడాలి? దీన్ని సిరీస్ ప్రజలు ఎలా తీసుకునే అవకాశం ఉంది? ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎవరికి పాజిటివ్ గా ఉన్నాయి, ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇదంతా చిత్ర పరిశ్రమ అంతా కూడా ఒకసారి ఉలికి పడ్డదనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని మాత్రం చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించలేదు. ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన సమావేశంలో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముగ్గురు కూడా అక్కడ సమావేశమయ్యారు. దీనిపై చర్చలు జరిపారు. అలాగే ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాము. ఈ నిర్ణయం యాక్చువల్ గా జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు మూసివేయాలనే నిర్ణయం ఏదైతే ఉంది, అది హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల అవుతుంది అనే ప్రకటన రాక ముందు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే హరిహర వీరమల్లు మే 9న విడుదల అవుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే థియేటర్ యాజమాన్యులు మే 9 తర్వాత ఈ సినిమా విడుదల అయిన తర్వాత జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఒకసారి ఇఫ్ డోంట్ మైండ్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. నేను ఒకసారి మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ఇక్కడ ఏకంగా ఈ విషయం పైన జనసేన పార్టీ అఫీషియల్ గా తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని అంశాలను పొందుపరిచింది. దాంట్లో సేమ్ రిపీట్ తెలుగు చిత్ర సీమ ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న ముఖ్యమంత్రిని కలవరా, మర్యాదపూర్వకంగా కలిశారా అంటూ క్వశ్చన్ చేయడం, గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను కూడా ఎలా చీత్కరించిందో మర్చిపోయినట్లున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగతంగా చర్చలుండవు, సినిమా ప్రతినిధులే రావాలి, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని చెప్పుకొచ్చారు. దీంట్లో గత ప్రభుత్వ చిత్కారాలంటూ కూడా కొన్ని విషయాలు పొందుపరిచారు. దాంట్లో ఏముందనంటే, సో తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి ఆర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంలో స్పష్టంగా చర్చించమని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, వై సుప్రియా, చిన్నబాబు, అశ్విని దత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమకు అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. ఎస్ రవిచంద్ర, ఈ వ్యాఖ్య ఎలా చూడాలి? ఇండివిజువల్ గా వస్తున్నారు, మీ దాంట్లో ఒక యూనిటీ లేదు, ఇండివిజువల్ గా వచ్చి మీ అవసరాలు తీర్చుకొని వెళ్తున్నారు, కానీ మీరు ప్రభుత్వానికి సహకరించడం లేదు, ముఖ్యమంత్రికి సహకరించడం లేని రకంగా కనబడుతోంది. ఇండివిజువల్గా ఎవరికి వారు వచ్చి టికెట్ల ధరలు పెంచేసుకొని వెళ్ళిపోతున్నారు, అయినా కూడా పాజిటివ్గానే ఉన్నాం మేము అనే రకంగా ఈ వ్యాఖ్యలు కనబడుతున్నాయి. ఎలా చూడాలి? మనం ఇప్పుడు మీరు చదివిన పేర్లు అయితే ఉన్నాయో ఈ నిర్మాతలందరూ కూడా వాళ్ళ సినిమాల విడుదల టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళకి అర్జీ పెట్టి ఆ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్ల పెంపు విషయంలో
ఆ సౌలభ్యాన్ని అయితే పొందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే, మీ అందరూ కలిసి ఒకసారి చిత్ర పరిశ్రమ ప్రతినిధులందరూ కలిసి వచ్చి ముఖ్యమంత్రిని కలవండి, ప్రభుత్వంతో చర్చలు జరపండి, ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ పురోభివృద్ధికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలహాలు ఇవ్వండి, సూచనలు చేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇన్ని నెలల కాలంలో సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ చిత్ర పరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, ఇతర సంఘాలు, ఫిల్మ్ ఫెడరేషన్ కావచ్చు, దాదాపు 24 క్రాఫ్ట్స్ లో ఎవరు కూడా యునైటెడ్ గా అందరూ కలిసి ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తీసుకొని అతన్ని కలిసి గౌరవంగా మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భమే లేదు. దాన్నే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది.